తోపు సినిమా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా. ఎవ్రీ ఇండియన్ హ్యాస్ టు వాచ్ ఇట్. జై హింద్. పార్ట్ 1 కన్నా ఇది ఇంకా బాగుంది. ప్రతి సీన్ పీక్ ఉంది భయ్య, ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే చాలా బాగుంటుంది. వైలెన్స్ మాత్రం బిగ్గెస్ట్ వైలెన్స్ కూడా ఇదే. ఇప్పుడు నేను యానిమల్ చూసాను, యానిమల్కి మించి 100 times ఎక్కువ ఇది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. 1000 crores అది ఇది కాదు, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. లైక్ దేర్స్ అ ప్లాట్ ట్విస్ట్, మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు, అసలు చాలా బాగుంది. యా దురేందర్ 1 అంతా బాగుంది చాలా. యా పార్ట్ 1 పార్ట్ 2 ఎక్కువ 2 బాగుందని అంటున్నారు, నిజమేనా? యా నిజమే, చాలా బాగుంది. బట్ వైలెన్స్ పార్ట్ ఎక్కువ అయిపోయింది దీంట్లో అని అంటున్నారు. ఇస్ ఇట్ ట్రూ? I mean it's the same as the first movie actually. So yeah, it's almost the same. So రణ్వీర్ సింగ్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చా ఈ మూవీ కూడా, పార్ట్ 2 కూడా? yeah, almost. హైలైట్స్ ఏంటి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి హైలైట్స్ ఏంటి? హైలైట్ ప్లాట్ ట్విస్ట్, చాలా ప్లాట్ ట్విస్ట్ ఉంది దీంట్లో పార్ట్ 1 తో కంపేర్ చేస్తే. 4 hours కదా, బోర్ ఎక్కడ కొట్టట్లేదు? అసలు కొట్టలేదు కొంచెం కూడా. హీరోయిన్ ఎంత ఎక్కువ చాలా పార్ట్ 1 లాగా పార్ట్ 1 లోనే ఎక్కువ ఉంది దీనికన్నా. దీంట్లో సాంగ్స్ కూడా ఏది బాగుంది అంటే పార్ట్ 1 లో పార్ట్ 1 లో సాంగ్స్ ఇంకా బాగున్నాయి దీనికన్నా. ఓవరాల్ మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకెవరో ఉన్నారు ఇంగ్లీష్ కాకుండా స్క్రీన్ మీద ఎక్కువ సేపు. ఫస్ట్ మూవీలో అజయ్ సన్యాల్ అని వస్తారు కదా, దీంట్లో సెకండ్ మూవీలో ఎక్కువ ఉన్నారు. ఇంకా చాలా బాగుంది. ఆదిత్య సుప్రమసీ ఊరి నుంచే మొత్తం ప్లాన్ చేశారు డైలాగ్స్తో సహా. అండ్ 4 hours మూవీలో ఒక్క సెకండ్ కూడా లాగ్ అనిపించలేదు. సో ఇంట్రెస్టింగ్, టోటలీ వర్త్ ఇట్. ఎవ్రీ వన్ హ్యాస్ టు వాచ్. సో జై హింద్. బోత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, కంపారిజనే లేదు అసలు. యూ హ్యావ్ టు సీ డెఫినెట్లీ. లేదు అర్జున్ రాంపరాట్ని కూడా చాలా బాగుంది. అండ్ సారా అర్జున్, అందరి రోల్స్ చాలా ఇంపాక్ట్ ఇచ్చాయి, చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా. సో ఇట్ వాస్ సో గుడ్, టోటలీ గుడ్. ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ ఇట్. యాజ్ అన్ ఇండియన్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. Of course, like advance bookings say first day 8 crores start ayi, so of course you can expect it. It is so good. Every Indian has to watch it. Jai Hind. చాలా చాలా బాగుంది. ఓకే, ఏంటంటే పార్ట్ 1 చూసారా మీరు? పార్ట్ 1 కన్నా ఇది ఇంకా బాగుంది. దీంట్లో హైలైట్స్ ఏమైనా చెప్పగలరా? అంటే ఇక అంతకన్నా ఏం చెప్పలేను, చాలా బాగుంది. హీరో కన్నా ఎక్కువసేపు అంటే మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇంకెవరెవరు ఉన్నారు? ఇక మొత్తం ఆల్ ఓవర్గా రణ్వీర్ సింగే కనబడ్డాడు ఇక్కడ, ఎవరు కనబడలా. హీరోయిన్ ఎక్కడ కనిపించలేదు. అంటే మనం పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పార్ట్ 3 కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏం నచ్చింది సినిమా? కంటెంట్ నచ్చింది, ఇండియా పాలసీ. ఓకే, ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్, రక్తపాతం ఎక్కువ ఉంది అనుకోవచ్చు సినిమాలో. ఏం లేదు అవునా? మంచిగా ఉంది. పార్ట్ 1 చూసారా మీరు? చూసాం, పార్ట్ 1 చూసాం. రెండిట్లో ఏది బాగా? ఇదే బాగుంది, పార్ట్ 2 బాగుంది. దీంట్లో హైలైట్స్ ఏంటిది? ఇండియా గురించి ఉంది, ఓన్లీ ఇండియా గురించి, భారతదేశం గురించి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, చాలా అంతా బాగుంది. 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా పార్ట్ 2? ఇంకా ఎక్కువ అన్న. మస్తు ఉందన్న. లేదు పార్ట్ 3 ఏం లేదు, దిస్ ఈజ్ ఎండ్, అంతే ఎండ్. హీరోయిన్ తక్కువ అన్న, ఎక్కువ హీరో అండ్ జాన్ అబ్రహం ఎక్కువ ఉంది. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి సీన్ పీక్ ఉంది భయ్య, ప్రతి సీన్ ఎక్స్పెక్ట్ చేసేదానికంటే చాలా బాగుంటుంది. మీరు సినిమా మొత్తం ఒక లెవెల్ అనుకుంటే క్లైమాక్స్ రాగానే ప్రతి ఒక్కడికి ప్యాక్ అవుద్ది. ఎవడో ఇచ్చాడు క్లైమాక్స్ అయితే. పార్ట్ 1 కంటే పార్ట్ 2 చాలా బాగుంది. మ్యూజిక్ కొంచెం తక్కువ ఉంది కానీ పార్ట్ 1 కంటే సినిమా మాత్రం చింపేశారు అట్లే. 1000 crores వస్తాయి పార్ట్ ఈజీగా అవుతాయి అన్న, ఇంకెక్కువ 2000 కోట్లు కూడా రావచ్చు. భలే ఉంది సినిమా, ప్రతి ఒక్కరు చూడాలి ఇటన్ సినిమా. అండ్ పార్ట్ 1కి పార్ట్ 2కి డిఫరెన్సెస్ ఏం చూపించారంటే? డిఫరెన్సెస్ ఉండవు, స్టోరీ కంటిన్యూషన్ ఉంటుంది. కానీ సినిమా పార్ట్ 1 కంటే పార్ట్ 2లో స్టోరీ ఎక్కువ ఉంటుంది. కొంచెం వేరే ఆల్రెడీ కొంచెం హిస్టరీ తెలిసి ఉంటే చాలా గెస్ట్ చేయొచ్చు సినిమాలో. నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో ద బిగ్గెస్ట్ ఇదే యాక్షన్ అంటే ఇదే యాక్షన్ అంటే బిగ్గెస్ట్ మూవీ. వైలెన్స్ మాత్రం బిగ్గెస్ట్ వైలెన్స్ కూడా ఇదే. ఇప్పుడు నేను యానిమల్ చూసాను, యానిమల్కి మించి 100 times ఎక్కువ ఇది. బ్లడ్ మొత్తం బ్లడ్, సినిమా అంతా బ్లడ్ బాతే. రెండు బాగానే ఉందన్న. సూపర్ ఉండే మూవీ. ఏంటి 2 హైలైట్స్? ఎక్సలెంట్ పార్ట్ 2. 2 హైలైట్స్ ఏంటి? 2 ఎక్దమ్ విజువల్ మాత్రం ఎక్దమ్ హైలైట్ ఉంది. సస్పెన్స్ ఎక్దమ్. ఆ పాకిస్తాన్ కూడా ఉత్సా పోసేయండు. రణ్వీర్ సింగ్ వన్ మ్యాన్ షో అనుకోవచ్చా? వన్ మ్యాన్ షో. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. ప్రతి 4 hours టైం కూడా ఏర్పడదు అసలు. చూడండి, అందరూ అర్థం చేసుకోండి. పార్ట్ లింకప్ అయ్యే సాంగ్స్ వైస్ కి ఏది బాగుంది? వన్ సాంగ్స్ బాగున్నాయి,
ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. 2 పాటలు బాగున్నాయి. ఇది ఇంకొక 1000 crores మళ్ళీ 1000 crores అది ఇది కాదు, ప్రతి ఒక్క ఇండియన్ చూడాల్సిన మూవీ ఇది. మన ఇండియాలో డెమాలిషన్ ఎందుకు అయిందో కూడా దీంట్లో చెప్తారు. కాక చాలామంది గవర్నమెంట్కి చేశారు కదా బ్లేము, ఇది చూస్తే కళ్ళు తెరుస్తుంది. బెటర్, చాలా బాగుంది. పాన్ ఇండియా సినిమా అంటే ఇది బ్రో. పాన్ ఇండియా అంటే అసలైన పాన్ తోపు సినిమా, ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా ఇది. మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు థియేటర్లో. 100% 2000 CR పక్కా. సూపర్ మూవీ. సూపర్ అన్న అసలు 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 చూద్దాం. సూపర్ సూపర్ ట్విస్ట్. పార్ట్ 1 బాగుందా పార్ట్ 2 పార్ట్ 2 బాగుంది. పార్ట్ 2 సెకండ్ హాఫ్ చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పండి చాలా వర్త్ అన్న చూద్దాం. బట్ వైలెన్స్ ఎక్కువైంది దీంట్లో అంటున్నారు, నిజమేనా? అలా ఉంది బట్ చాలా బాగుంది. ఉండాలి అంత వైలెన్స్. 3 కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే లీడ్ ఏమైనా ఇచ్చారు లాస్ట్ లో? లేదు ఇదే లాస్ట్. ప్లాట్ ట్విస్ట్లు అన్నీ చాలా బాగున్నాయండి. హీరోయిన్ ఎంట్రీ కూడా చాలా బాగుంది. బీజం వస్తుంది. 4 hours బోర్ ఎక్కడ అనిపించలేదు. వర్త్ సినిమా, వర్త్ టికెట్ వర్త్. మూవీ మాత్రం సూపర్ సూపర్. అసలు ఆ మూవీ చూస్తే జబక్ షాక్ అయిపోతారు. తర్వాత ప్లాట్ ట్విస్ట్ వస్తుంది. ఎలినా వాళ్ళ నాన్న ఇండియన్ ఆఫీసర్ అనేసి. స్పాయిలర్ కాదు, జస్ట్ చూడండి. స్పాయిలర్స్ అని ఇస్తాను కావాలంటే, కానీ మూవీ చాలా బాగుంది. సూపర్ వైలెన్స్ ఉంది మూవీలో. సూపర్ వైలెన్స్ ఉంది మూవీలో. అంటే ఇండియన్స్గా మనకు నచ్చుతుంది బికాజ్ చాలా లైక్ మొత్తం సాక్రిఫైస్ చేస్తాడు వాడు కంట్రీ కోసం. స్టోరీ అంతా బాగుంది. ఫుల్ వైలెన్స్ ఎక్కువ ఉంది కానీ లైక్ బీజిఎం అదంతా బాగుంది. 2 parts లో రణ్వీర్ సింగ్ చాలా న్యాయం చేశారు అనిపించింది. చాలా వర్త్ ఇట్. ఇంకెవరి క్యారెక్టర్స్ బాగా నచ్చింది? ఆల్మోస్ట్ అందరూ లైక్ విలన్ రోల్స్, సంజయ్ దత్ అందరు బాగా చేశారు. ఓవరాల్ హైలైట్స్ ఏంటి ఈ పార్ట్ 2 లో? పార్ట్ 2లో లాస్ట్లో ఒక ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది. స్పాయిలర్ చెప్పొచ్చా? చెప్పకూడదు. లాస్ట్లో ప్లాట్ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. లైక్ మూవీ మధ్యలో కూడా 2-3 ప్లాట్ ట్విస్ట్ ఉంటాయి కానీ లాస్ట్లో అయితే క్రేజీ ప్లాట్ ట్విస్ట్. లైక్ హీరోని ఒకటి సేవ్ చేస్తాడు, అది ఎవరో నేను చెప్పాను. ప్లాట్ ట్విస్ట్ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, వైలెన్స్ ఫైట్స్ అన్నీ బాగున్నాయి.